ఎన్డీఏ కూటమికి సంబంధించి మేనిఫెస్టో కూడా రిలీజ్ అయిపోయింది. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని మార్పులు కూడా చేయాలనే వాదన మాజీ మంత్రి జోగయ్య అంటున్నారు. అయితే ఈ కాపులకు సంబంధించి ఏదైతే ఉందో కాపు, ఒంటరి, తెలగ ఈ కేటగిరీలకు సంబంధించి రిజర్వేషన్ విషయంలో ఎప్పటికప్పుడు అన్యాయం జరుగుతుంది. కనీసం 5% రిజర్వేషన్ లేకుండా ఇటు వైసీపీ కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఎవరు కూడా తమ మేనిఫెస్టోలో చేర్చకపోవడం చాలా దురదృష్టకరం అంటున్నారు మాజీ హోంమంత్రి జోగయ్య. ప్రస్తుతం జోగయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి కాపుల రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. అయినా కానీ మీకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో మేనిఫెస్టోలో ఈ ప్రతిపాదన లేదు, వైసీపీకి సంబంధించిన దాంట్లో కూడా కాపులకు రిజర్వేషన్ అనే ప్రస్తావన లేదు. ఏ విధంగా చూడాలంటారు? కాపులు అంటే కాపులు, తెల్లగా, బలిగా, ఒంటరి కులాలు. ఈ కులస్తులకి రిజర్వేషన్స్ కావాలనేసి డిమాండ్ అండి, లేకపోతే పోరాటం అండి. ఈనాడు మాత్రం కాదు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ పోరాటం సాగుతూనే ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులుగా ఉన్న రోజుల్లో రిజర్వేషన్స్ కల్పించారు ఈ కులాలకి. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే ఉన్న రిజర్వేషన్స్ కూడా తొలగించారు. ఈ మధ్యకాలంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇచ్చిన రిజర్వేషన్స్, అంటే కాపులకు ఇచ్చిన రిజర్వేషన్స్ అది తొలగించడం జరిగింది. తర్వాత ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ముద్రగడ పద్మనాభం గారు దీర్ఘకాలం పోరాటం చేయటం, ఆందోళన సాగించడం. ఒకసారి తునిలో లక్షలాది మంది కాపు సోదరులంతా కూడా సమావేశమై రిజర్వేషన్స్ కావాలనేటువంటి నినాదం ఇవ్వటం ఈ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజున తెలుగుదేశం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తునిలో జరిగిన రిజర్వేషన్స్ ఆందోళన కార్యక్రమం తర్వాత మంజునాథ్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత 2 సార్లు, అంటే ఒకసారి బీసీలుగా, ఒకసారి ఓసీలుగా రిజర్వేషన్స్ కల్పిస్తూ చట్టాలు కూడా తయారు చేశారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు. ఆఖరిగా 14వ నంబర్ చట్టం అనేటువంటిది శాసనసభలో ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం, గవర్నర్ గారు సంతకం అవ్వటం, అమలుకి నోటిఫికేషన్ కూడా, గెజెట్ నోటిఫికేషన్ కూడా అవ్వటం. అది గెజెట్ నోటిఫికేషన్ అంటే అమలు జరుపుతూ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి సందర్భాలు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి పాలసీ ఏంటంటే కాపులకి రిజర్వేషన్స్ ఇవ్వాలా లేదా అనే దాని మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ ఏం పెట్టిందంటే, బీసీలకి ఎటువంటి నష్టం కలగకపోతే కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వాళ్ళు మేనిఫెస్టోలో ఉదహరించారు. ఉదహరించి కూడా ఎన్నికలు అయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేసి, అంటే 14వ నంబర్ చట్టం ప్రకారం అది బీసీ కోటాలో కాదు కాపులకి రిజర్వేషన్స్ కల్పించడం అనేటువంటిది, అది అగ్రవర్ణాల కోటాలో. అగ్రవర్ణాలకి 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్స్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ ఒకటి తీసుకొచ్చింది. ఆ అమెండ్మెంట్ ప్రకారంగా 14వ నంబర్ చట్టాన్ని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించడం జరిగింది. కాబట్టి ఆ 10%లో 5% కాపులకి రిజర్వేషన్స్ కల్పిస్తూ ఆ చట్టాన్ని తయారు చేశారు. ఆ 5% రిజర్వేషన్స్ కల్పించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఎందుకో కానీ దాన్ని వ్యతిరేకించారు. ఈయన ఏం చేశారంటే ఆ 10% అంటే అగ్రవర్ణాలకు ఇచ్చిన 10% మాత్రమే వారు దాని మీద మాత్రమే చర్యలు తీసుకుంటూ జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. అంటే కాపులకి 5% ఇవ్వడానికి వారు నిరాకరించారు. దాని మీద మేము ఆందోళన చేయడం జరిగింది. పర్టికులర్గా కాపు సంక్షేమ సేన దీనిపై అనేక ఆందోళన చేయడం, మాకు 5% రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయటం, కోటి పోస్ట్ కార్డుల ఉద్యమం అనేటువంటిది కూడా తలపెట్టి కాపులు సోదరులంతా కూడా సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా మాకు 5% రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పోస్ట్ కార్డు ఉద్యమం పోస్ట్ కార్డుల ద్వారా ఉత్తరాలు రాయటం కూడా ఆ రోజు మేము చేశాం. అప్పటికీ కూడా ప్రభుత్వం ఎటు ఏ విధంగా స్పందించరా. అప్పట్లో నేను ప్రత్యేకించి ఈ ఉద్యమం పేరు మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమని నేను అమర అధ్యక్ష చేయడం కూడా జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించరా. తర్వాత దీనిపై హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. కాపు సంక్షేమ శాఖ తరఫున మేము ఈవేళ హైకోర్టులో వేశాం. ఈ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ విచారణ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అది దానిపై కూడా ప్రభుత్వం కౌంటర్ వేస్తూ వీళ్ళకి ఇవ్వటానికి వీలు లేదనేటువంటిది ఆ కౌంటర్లో ప్రస్తావన చేయటం జరిగింది. అంటే హైకోర్టులో మా పోరాటం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్స్ ఇవ్వడానికి తమ వ్యతిరేకతనే తెలియపరిచారు, కానీ ఆమోదాన్ని మాత్రం తెలియపరచరా. ఈ సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది, 2024 సంవత్సరాల ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ సంబంధించి మేము ఎలక్షన్స్ ముందే అంటే ఎలక్షన్స్ మేనిఫెస్టోను ప్రతిపాదించక ముందే కాపు సంక్షేమ సేన మేము గుర్తు వారికి మరొకసారి మా ప్రతిపాదనని ఆ 2 పార్టీలకు కూడా మేము పంపించాం. ఏమని, మీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకి కనీసం అగ్రవర్ణాల కోటాలో అంటే బీసీలకు ఎటువంటి నష్టం కలగకుండా అగ్రవర్ణాల కోటాలో మాత్రమే మాకు 5% కల్పించండి. కాబట్టి అది మేనిఫెస్టోలో ఉదహరించండి కాపు సంక్షేమ సేన ఉత్తరాలు రాయటం కూడా జరిగింది. ఈ మధ్యన నిన్న మొన్నటిలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి యొక్క ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. దురదృష్టం ఏంటంటే అటు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కానీ ఇటు కూటమి మేనిఫెస్టోలో కానీ ఎటువంటి ప్రస్తావన కూడా కాపులకి రిజర్వేషన్స్ కల్పిస్తామనే ప్రస్తావన తీయకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీని మీద మా వ్యతిరేకతను తెలియపరుస్తున్నాం. ఎందుకు కనీసం ఇస్తామనేటువంటి మాట మేనిఫెస్టోలో ఉదహరించడానికి ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఎందుకు వెనక్కి వెళ్తున్నారో, ఎందుకు కాపుల్ని చెమ్మ చూపు చూస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. ఓ పక్కనేమో కాపులు కావాలంటారు, కాపుల ఓట్లు ముఖ్యం అంటారు, కాపులు లేకపోతే మేము నెగ్గలేమంటారు. నెగ్గలేని పరిస్థితి కూడా ఒక రంగం వాస్తవమే. ఇన్ని ఉండి కూడా కాపులకి అటువంటి హామీలు కూడా అంటే రాబోయే ప్రభుత్వంలో కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామనేటువంటి హామీ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. వారికి ఇప్పటికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంకా టైం ఉంది కాబట్టి మీరు పునరుగా ఆలోచించి మీ మేనిఫెస్టోలో ప్రస్తుతం చూపించకపోయినా మీరు ప్రకటన రూపంలో మీరు మాకు కల్పిస్తామని చెప్పేసి రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి మీరు హామీ ఇవ్వాల్సిందేమో ఉద్దేశం. కాబట్టి అంటే ఒక పక్కన కాపు రిజర్వేషన్స్ మాత్రమే కాదు,
ఇంకా అన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. మేనిఫెస్టోలో కాపుల యొక్క సంక్షేమంతో పాటు మిగతా అనేక మంది కులాల యొక్క సంక్షేమం కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా ఆలోచించి అందరికీ కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏ పార్టీ వల్ల కలుపుతారు అనుకుంటే ఆ పార్టీ వెనకాల ఇవాళ మా జనాలందరినీ కూడా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ ఒకటి, కాపుల యొక్క సంక్షేమాలు మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏ రకంగా కూడా వీళ్ళు పక్కన పెట్టద్దు అనేటువంటిది ఉభయ పార్టీలకి మేము తెలియపరుస్తున్నాం. అంటే ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు పెట్టిన ఈ ప్రపోజల్ని ఆయా పార్టీలు ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? స్పందించాలన్నది మా డిమాండ్. ఒకవేళ ఏ కారణం చేసిన ప్రస్తుతం స్పందించకపోయినా ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అయినా వాళ్ళు మా డిమాండ్కి ఆమోదిస్తూ వాళ్ళు చర్యలు తీసుకున్నా మంచిదే. ఆ రకంగా కూడా తీసుకోవచ్చు. అయితే ఇది ఇచ్చే హామీలను బట్టి కాపులు రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి, ఆ రకంగా కాపుల యొక్క సహకారానికి మీరు పొందండి అనేటువంటి సలహా ఈ రకంగా ఈ ప్రకటన రూపంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు కాబట్టి కాపుల ఓట్లన్నీ కూడా టీడీపీకి ఎన్డీఏ కూటమికి వెళ్తాయన్న ఒక ఉద్దేశంతోనే కాపులకు సంబంధించి రిజర్వేషన్ అంశం ఈ మేనిఫెస్టోలో పెట్టలేదనుకోవచ్చా? అలా కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు. అంటే ఒకప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కాపులకు ఫేవరబుల్గానే డెసిషన్ తీసుకున్నారు. ఎందుకో మరి ఆ డెసిషన్ని మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టుంటే పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకు భయపడుతున్నారు? కాపులు రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించడానికి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కాకుండా ఉంది. ఒకవేళ బీసీలు ఏమైనా ఎదురు చూస్తారని ఏమైనా భయపడుతున్నారా అనేటువంటివి కూడా ఆలోచిస్తే మేము అడుగుతున్నది బీసీలకు నష్టమైనటువంటి కోటా కాదు. మేము అడుగుతున్నది అగ్రవర్ణాల కోటాలో 5% అడుగుతున్నాం తప్పితే బీసీలలో ఎటువంటి నష్టం కలిగేటువంటి డిమాండ్ మేము చేయట్లేదు. కాబట్టి మరి ఎందుకు ఈ ప్రస్తావన చేయలేదో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ముఖ్యంగా కూటమి ఒకప్పుడు మీరు తీసుకున్న చేసిందే దాన్ని మళ్ళీ క్యారీ అవుట్ చేయటం బాగుంటుంది. అది మీకు ఉపకారంగా ఉంటుంది. కాపులు ఎట్లాగా మీరు వెనకాల ఉన్నారు కదా, అది కంటిన్యూ అయ్యి మిమ్మల్ని మరింత బలపరచడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కూటమి వాళ్ళు ప్రత్యేకించి ఈ విషయంలో ఆలోచించాలని చెప్పేసి కూటమికి విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.